ఎండబడినట్లుంది. ఇది కళ నిజమా? ఇది నిన్ను పైకి లేసి చూస్తున్నాను, నా కనబడుతున్నాయి పొట్టేళ్ళు. పోయిన పొట్టేళ్ళు తిరిగి వచ్చినాయంటే లక్ష్మి ఎక్కరా. అవునప్పు, ఆ కొమ్ములు పొట్లు అన్నీ వచ్చినాయి. లక్ష్మి చూస్తువా, మన పొట్టేళ్ళు మనకి దేవుడు ఎంత బాగా ఇంటితో చేశాడు చూడు. అవు ఎంత బాగా వచ్చినాయి. ఎవరు ఏదో చేసింటారండి. మనము ఒకరు అన్యాయం సొమ్ము తినింటే మనకు దేవుడు అన్యాయం చేస్తాడు. మనం న్యాయంగా ఉన్నాం కాబట్టి ఆ దేవుడు మళ్ళీ మన పొట్టేళ్ళు మనకు తెచ్చినాడు. అట్లా అని చెప్పి లక్ష్మి మొన్న మాల్పనానికి ఆ బడమేక కోసి వాళ్ళకి బేదలు పెట్టుకున్నా, మనకి కడప గడగడ మాల్పనం చేసినట్లే లేదు. లక్ష్మి మొన్న ఏం తిన్నట్లే లేదు కదా, మాల్పనం చేసినట్లే లేదు. అట్లా అని చెప్పి పొద్దు మంచి పొట్లు మందానంలోదే కోసి వాళ్ళ అన్యాయం సొమ్ము వద్దు, మనకి వాళ్ళు కొట్టి పెడదాం, మనం ఇంత తిందాం. ఒక 5 కేజీలు పలావ్ చేయిపో. నీకేమన్నా తెలివి ఉందా లేదా? నీకేమన్నా పోయింది మళ్ళా లేపెడతావు నువ్వు. పోయిందిలే, మళ్ళా కోసి పెట్టేది ఏంది గడవ? ఈ పొద్దు 10 మందిలో తిరిగేది నువ్వా నేనా? నువ్వే తిరుగుతావు. అట్లా వాడు దుడ్లు తిన్నాడప్ప అని అనిపించుకునే నేను కదా. ఇష్టం అప్ప, ఏం లేదు. 5 కేజీలు పలావ్ చేయిపో. 5 కేజీలు పలావ్ చేయి, మిగతా నేను చూసుకుంటా. సరేలే పోతా. సరే లక్ష్మి. అబ్బబ్బబ్బా, ఏం మాట్లాడుకుంటూ వస్తాండావు? లక్ష్మి మటన్ తెచ్చినా చూడే, మొత్తం మన ఇద్దరికే కానీ 3 కేజీలు తెచ్చినాను. మటన్ సపరేట్ చేయి పలావ్లోకి. ఈ లివర్ అంతా పూరీలా చేయి. సూపర్గా చేయాలి చూడే. నువ్వు ఎట్లా చేస్తావు ఇంకొంత మనసు పెట్టి చెయ్యి. ఈరోజు కొత్తగా చేసేది ఏముందయ్యా? దినం చేస్తాండా కదా, నువ్వు పూరీలు కానీ చేస్తాను. బిరిగ్గా రాపోయి నువ్వు మళ్ళీ నువ్వు లేటుగా ఉంటే నాకు ఆకలి అయితే నేను తట్టుకోలేను. నువ్వు వచ్చే వరకు నేను ఎటింగ్ చేయాల. నువ్వు లేదు నేను ముద్దుగా తినలేను నేను. అందుకు తొందరగా రా నువ్వు. సరే బిరిగ్ రాపో. సరే చేస్తాను. మొన్న మాలపునికి నీ చేప కురాకు ఎత్తినాడు. దాంట్లో ఒక మూలిగెముకలా ఎదురెముకలా ఏమేమి లేవు, బేదలు పెట్టుకున్నా. మన మేలగాసి మిడుపులో ఏ బడమేక కోసాడు బాయ్. బడమేక కోసి అందరికి ఇట్లా డబ్బులన్నీ అందరి డబ్బులు వేసాడు చూడు. మాలపునికి కురాకు తిన్నట్లు కూడా లేదు. నాకు అట్లే లేదు కురాకు. అది ఏమన్నా బడమేక తిని అసలు తినబుద్ధి తింటుంటే నోట్లోకి దిగదు. మొన్న కుర్ర కోసింటే చెడుగు గుడుగుడు కూడా అంటే చెడుగు గుడుగుడు కూడా అంటే కుసినగ్గర రాక అట్లా కుర్రకు పెట్టినాడు. పని చేస్తాడు కదా, నాకు కూడా తగ్గలేదు. బేదలు పెట్టుకుంటున్నాయి. ఏం చేయాలో దిక్కులేదు ఇప్పుడు. ఇసాకి ఎత్తుకునే లేదు మాల్పుణ్యం రోజు. గ్యాస్ జాబ్ మరి ఏం చేద్దామంటావు? మాల్పుణ్యం తిన్నట్లే లేదు కురాకు. ఏం చేద్దాం? చికెన్ గిన్నె ఎత్తుకుపోయి పార్టీ పెట్టుకుందాం పని మరి. సరేలే కానీ అదే కదా. ఊరినే నీతో బడినాకు వచ్చినారని గొప్పలు చెప్తారు కదా. ఈ పొద్దు మాల్పున్న పొద్దు వచ్చింటే అది మేక. ఈ పొద్దు పెయ్యి ఎత్తుకొచ్చుకోండి అప్ప. మా ఇంట్లో కేజీ ఎత్తుకొచ్చుకున్నాం మళ్ళీ ఇంకొక 1/2 కేజీ కావాలని చెప్పి ఏమంటుంది, కురాకు లేదు అంటున్నాడు. పోబా బాగా చూసినావు నువ్వు. చూసినావు కోసినది, ఆ కూర కోసినాడు, ఆ మేక కోసినాడు అనేది మాకు గొత్తాడు తినిన వాళ్ళకి. నేను సొమ్ము పెట్టుకపోయి నెలలుగా వంగుకున్నట్లు అయిపోయినావే. ఇప్పుడు మేము ఆసుపత్రి పాలైనాము. అవి కోసిన గొడ్డు మేక బాగా చూసినావు నువ్వు. పోబా బడి మేక కొట్టినారని వాళ్ళ ఊళ్ళో కొట్టారు కదా, నీకు అసలు భూగాన్ని పుట్టేదాలే మీకు. లే నిసేపు చూడబో ఎదురు రంగొత్తాడా. అవునే నీ షాప్ ఏం బాగా టవాలు ఎగరేసుకుంటూ వస్తున్నాడు. శివ మీరు ఇంట్లో తాపోతే ఈడొచ్చి కూర్చున్నారా? మీరు ఈడే కూర్చున్నాము. చందు మన వాళ్ళ జీవాను వాళ్ళందరూ ఆడిపోయారు. ఊరు పోయినారు, అత్తలు ఊరు పోయినారు. ఏం లేదు, జరిగిపోయింది గతం గత. మన మలుపు నా పొద్దు ఏదో బడమేక అట్లా ఇట్లా అని మీరు పేరు గొప్పలు చెప్పినారు నన్ను. అట్లా కాదు, మళ్ళీ నా పొట్టేలు నాకు వచ్చినాయి. మళ్ళీ కోపించినాను అదే పనికి ఏట. మీ అత్తతో 5 కేజీలు పలావ్ చేపించిన, బాగా కమ్ము చేపించినాను. మీ రూమ్లో నేనేంటికి పోతాను రా. మళ్ళీ నాకే కర్మ, నాకు ఎంత మీ పాపాలని నాకు వద్దు. రండి బుదిందారండి. అబద్ధం నువ్వు బడి మీద కోసినవే. మాకు ఇప్పటికైనా బేలు తగ్గలేదు. ఏం మామూలే మీరు ఎట్లా అంటే నా పరిస్థితి నేనేం చెప్పుకోవాలా? ఏదో జరిగిపోయింది, పండుగ పూట ఉత్తు చేయకూడదని అదో గోసి ఎత్తించినాను. కానీ ఇప్పుడు ఏమైంది,
మీకేమైనా పాలు ఉంటే చెప్పరండి. కమ్మ మీసారి నేను మీ అత్త ఇంకా ఎదురు చూస్తుంటా పదరండి రా. సరే పారా మాల్పుని కూడా సరిగ్గా తిన్నట్లేదు. రండి. చిన్న నీ అల్లుడు ఏమన్నా కనపచ్చినా? కనపడలేమ్మా, ఇట్టే వస్తే వాడు నీ చోటు ఎడాలు కనపడలేదు. మంచి ఇక్కడ వస్తానని వచ్చి ఎక్కడ పోయినా మంచి అదే బాగా నీట్గా అన్ని వంటలన్నీ చేపించాను. ఏం మంచిగా ఎలకాడ వండాను వత్తివి వండినాను చల్లగా అవుతాండి నాకు ఆకలి అవుతాంది ఇట్లే ఉండేదని వచ్చి నువ్వు ఇక్కడే మళ్ళీ బుడుక్కుంటూ రమ్మని రండి, నువ్వు ఎత్తుక్కుంటా. మళ్ళీ ఎంతసేపు అని కూర్చోవాలి తట్టుకోలేక వచ్చిన రాండి. అప్పుడే వద్దాం అనుకుంటే ఈ పిల్లలు ఆడున్నారు కనపడలేదు దానికి. అయ్యప్ప చేసి పెట్టినాను ఆకలి అవుతాంది మళ్ళా నువ్వు అట్లే పోతే నేను ఆకలి తట్టుకోలేక వచ్చి ఇంకెత్తలాడుకుంటా సవాలు పెట్టుకుంటా ఒప్పయ్యాడంటే అడబోయి బాగా చేసిన దినాన్ని చూడలేదా తింటాను లేదా వాళ్ళు ఇప్పుడు ఎంతనే చేయనా పండుగ నాకదే ఇరుసు పరిచయదండి కుర్రకనట్లే అబద్ధ మాల్పున్నావో తిండదా ఇవ్వదా నమ్మ సంపు పరుస్తాను. అమ్మా సూపర్ ఉంది మామ, అట్లా సూపర్ చేసిందా. అల్డో మీ అత్తగా అదే పనిగా చెప్పి చేపించాను. అల్డో బ్రహ్మాండం కూడా తినాల, మీరు తినండి నిదానంగా. నేను కావాల్సి నిదానం తింటాంలే మీ అత్త నేను. తినండి బాగా అట్లా తినండి. మటన్ కంటే ఇంకా జై మామా ఏం అప్పుడే ఫలా పెట్టుకున్నారు, పూరీలు పెట్టారు నేస్తా పెట్టింది మామ మేలుగా ఉండే పూరీలు. 4 పూరీలు బయటకు అట్లా పోయి వచ్చేదాకా అప్పుడే ఫలా పెట్టుకున్నారని నేను ఉంటే సూపర్ ఉన్నాయి మామ పూరీలు. తినండి తినండి. చూడు మామ, 6 4 పూరలు 5 పూరలు తినేసి నాకు ఒకటి ఉంపి అంత వీళ్ళు తిన్నారు చూడు మామ. ఏం చేసినారు? 6 తినేసి ఉన్నా. ఇప్పుడు పూరీలు తెప్పియాలా నీకే? తెప్పే మామ తెప్పిస్తలే, తిను తెప్పిస్తలే. బాబా నేను ఫుల్ అయిపోయా. ఈ షేర్వా ఉంది, షేర్వా ఇంటికి ఉట్టిన ఇంటికి రసం బారేలా. చిన్నకం తిన్నా పైకి లేసే చెప్పు. ఏమైంది? లక్ష్మి బాగుంటివి లక్ష్మి ముక్కలు తింటివి అన్ని చేసిన ఫుడ్ అంతా తింటివి ఏమంతలేకేమో పనికి కడుపు ఉబ్బింది. కడుపు ఉబ్బిందా? కడుపు బిర్రగా అయిపోయింది. ఏమబ్బా ఏదో బాగుంది వంట అని చెప్పి ఇంత ఎక్కువ తిన్నాను. మళ్ళీ తక్కువ తినాలప్ప, ఎక్కువ వచ్చిందా ఎక్కువ ఉందని తింటే ఎట్లా ఇంకోసారి తినకూడదా? ఇంకోసారి తిని ఎంత ఇబ్బంది పడతాండవు. డాక్టర్ దగ్గర కన్నా బదాం రా స్వామి నువ్వు. నువ్వేం మాట్లాడతావు? డాక్టర్ సూదేస్తాడు. అదే మనకల్ని తినకూడదా? ఏమంతగా మనస మలంగా ఒప్పుడు తింటేనేమి అక్క మింగలేక తిని చూడు ఎంత ఇబ్బంది పడతాండావో. రా నాయనా నాకు భయం అవుతాండి, పదాం రా డాక్టర్ దగ్గర కన్నా బదాం రా. సన్నగలే ఆట అన్న పిలుచుకొస్తా, తట్ట అది నన్న పిలుచుకొస్తాను. పోయి అటు పోయి సన్న ఉంటావా ఆడ అనుకుంటావా అదని పిలుచుకొని వస్తా. అయ్యయ్యో ఈ సామ కృతంగా తిని నాకు సాకు వచ్చింది కదా నాయన. ఏందనుకుంటాను అప్ప కుర్రాకంటేను. రా 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 సన్నగరా అది నన్న పిలుచుకొని వస్తాను. అక్కడ కూర్చుంటావా? అడుగుతుందిరా నాయన. కడుపు ఉబ్బిందంటే అనకాన్ని తినకూడదా? మళ్ళీ ఇంకొప్పుడు తినలేకపోతే కకృతంగా తిని వస్తావు. నీతో వచ్చింది నాయన నాకు. నీతో చేయకపోతే చేతితో వచ్చి నీకు ఉండు నాయన. అది పిలిచి వస్తారు పోయి. చిన్న ఏమో మీ అల్లునికి ఏందో కడుపు ఇప్పుడు బాగుంది కదమ్మా, ఇప్పుడు బాగుందా?
రాసి నేను అట్లా ఏమన్నా అన్నం తిన్నాడు అన్నం తిన్నాడు చిన్న ఇప్పుడు అన్నం తిన్నాడు పనుకున్నాడు చూసినా ఏమో కడుపు పట్టుకున్నాడు చిన్న మామ కురాకు బాగుందని చెప్పి ఇంత లివర్ తిన్నా ఇంత దమ్ములు చేపించుకొని తిన్నా 15 పూరీలు ఒకటి తిన్నాను మామ అబ్బా ఆ 15 పూరీలు చేతికి అంత అన్నం తిన్నాను మామ పలావ్ అన్నం తిన్నాను మామ పలావ్ అని బాగుండు కమ్ము కానీ అబ్బా ఇట్లయింది మామ కాదులే 15 పూరీలు ఇంత బువ్వ ఇంత కూరకి ఎట్లా తింటేవిలే నువ్వు రెండు తక్కువ తిని మళ్ళీ బాగా తినొచ్చు కదా ఏమి అమ్మ వానికి తక్కువ పెట్టింది కాకపోయినా కాచిండైనా నేను అందరం పిలుచుకొచ్చింటే భోజనానికి అంతా తీసుకొచ్చి పెట్టిన వాళ్ళ ముందర ఆ పిల్లలకు పెడతాడు అని లోపలికి పోయినా నేను వాళ్ళ ముందర ఎంటుకుండాలని వాళ్ళకి పెట్టుకోండి ఇయ్యప్ప అంతా తిన్నాడని నాకేం తెలుసు కడుపు ఉదేది అట్లా తిన్నాడని నాకేం తెలుసు నానా అంతేలేమ్మా ఇప్పుడు చూడు ఎవరికి సాగుకు వచ్చింది ఇప్పుడు తిన్నాడు అదే ఇంకో పూట దాగా చేసేది చూడు ఇట్లా అదే ఎవరన్నా పాపా నువ్వు ఇంటికి పోతావు వాడిని ఎట్లా కక్కేలా నాకు తెలిసి ఇంటికి పోమ్మా నువ్వు తిని ఇన్కమింగ్ అవుట్ గోయింగ్ మామ చిక్కదని వద్దలే 30 పూరీలు 50 పూరీలు అరే కొంత తక్కువ తినేలే ఎంత మార్పులు వస్తేనేని ఎంత పండుగలు వస్తేనేని మళ్ళీ లేకపోతే డాక్టర్లు ఊర్లో లేరు రే మళ్ళీ ఇట్లనే ఒకడు ఇట్లా కక్కడ తిని ఒకటి వెళ్ళిపా ఉండదు పాపం కనపనికి పోతుంది నువ్వు మళ్ళీ నువ్వు కురాకు ఉండేది సజ్జ కురాకు పెట్టొద్దు కూర కక్కడ తినేది ఈ డిక్లేర్ వచ్చేది వద్దు మామ మొక్కుతావు రోంతా మరసంగలు ఉంటావు తక్కువ తిను మంచి తగ్గుతావు ఉండేది ఎట్టుండవు ముందు తగ్గించుకో ఇంట్లోకి రా సినేనా నువ్వు లేకపోతే ఎంత ఇబ్బంది అవుతుంది సినేనా కాళ్ళు చేతులు ఆడుకోకుండా ఉండాయి మాకు రాపరా పనుకుందరా ఇంట్లో పోదాం రా ఇంట్లో పోయి పనుకోపో మంచం మీద పనుకో రోజు పనుకో గాలి ఆడుతుంది రోజు పనుకో హాయ్ ఫ్రెండ్ ఈ మహాలయ పుణ్యం సందర్భంగా ఒక మటన్ మీద స్కిట్ తీసినాం మళ్ళీ ఆ స్కిట్లో గొర్రెలు పోగొట్టిపోయినాయి ఈ స్కిట్లో తనంతకు తను దొరికినాయి కాబట్టి వీళ్ళందరికీ మళ్ళీ వింద భోజనం ఇస్తూ కానీ పండగ పూట అని ఆశ ఉండాలి కానీ ఫ్రెండ్స్ అతి ఆశగా నా మాదిరి తిని కడుపు ఉబ్బేతట్లు చేయి ఇబ్బంది పడొద్దండి తినండి లిమిట్గా అంతే కదనా అంతే మన లక్ష్మి అక్క అనంతపురం ఇంటి వస్తుంది రెగ్యులర్గా అక్క మళ్ళీ మనం స్కిట్లో చేస్తూనే ఉంటుంది హాయ్ ఫ్రెండ్స్, ఇది పూర్తిగా కల్పితం, ఎవరిని ఉద్దేశించి కాదు, కేవలం నవ్వుకోవడానికి చేసిన ప్రయత్నం మాత్రమే. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి.